నేను మొన్నే చెప్పా. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కలిసి ఒక ఒప్పందం చేసుకునే రక్షణ ఒప్పందం. ఎవరి మీద దాడి జరిగినా మిగతా ఇద్దరు కలిసి దాడి చేయాలని అని. కానీ అంతకుముందే పాకిస్తాన్‌కి, సౌదీ అరేబియా మధ్య ఒప్పందం ఉంది గదా! ఆ తర్వాతే ఇరాన్ దాడి చేసింది గదా! ఆ తర్వాతే ఇరాన్ సౌదీ అరేబియాలోని అనేక ప్రదేశాలు నాశనం చేసింది గదా! ఆ తర్వాతనే సౌదీ అరేబియా గూడా ఇరాన్ మీదకి దాడికెళ్ళింది గదా! ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడుంది? ఎక్కడొచ్చింది? లేదు గదా! ఇరాన్ మీద సౌదీ అరేబియాతో కలిసి దాడి చేయాలి కదా! చేయట్లేదు కదా! మరి ఇంకా ఒప్పందాలు ఎవడికి నాలుక గీసుకోవడానికా? ఇప్పుడు తాజాగా ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకుంటే ఏమన్నా అయిందా అంటే, ఇప్పుడు అయిపోతుంది, అయిపోతుందని కొంతమంది విపరీత పోకడలు కలిగినటువంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తాజాగా మొన్నొకసారి దాడి చేసింది హౌతీలు. తాజాగా మరొక్కసారి మొన్నేమో నౌక మీద దాడి చేశారు. ఇప్పుడు నౌకలతో పాటుగా సౌదీ అరేబియాలోని స్థావరాల మీద కూడా దాడి చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేశారు. మేము దాడి చేసామని ఓపెన్‌గా చెప్పారు. భవిష్యత్తులో కూడా దాడులు చేస్తామని చెప్తోంది యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీలు. మరి వీళ్ళు కనీసం ఇరాన్ మీదకెళ్ళే దమ్ము లేదు. ఆ హౌతీలు ఉన్నటువంటి యెమెన్ మీదనన్నా దాడి చేయగలిగినటువంటి దమ్ము చూపెడతారా? చూడాలి.